నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీపై భక్తుల ఆగ్రహం. అపచారం జరిగిందని ఆవేదన. వైసీపీ హయాంలో కొండపై నామమాత్రంగానే పరీక్షలు. కల్తీ నెయ్యిపై టీటీడీ నుంచి నివేదిక కోరిన చంద్రబాబు. ఆగమ శాస్త్ర పండితుల సలహాలు తీసుకునే యోచన. ఇతర ఆలయాల్లో నెయ్యి కొనుగోళ్లపై ఆరా. అక్టోబర్ 1 నుంచి ఏపీలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు. 48 గంటల్లో రైతులకు నగదు జమ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. హైడ్రా శక్తివంతానికి తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర. జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ. కొత్త వైద్య కళాశాలల్లో 3000 పోస్టుల భర్తీకి పచ్చ జెండా. పాల బిల్లుల కోసం రోడ్డెక్కుతున్న పాలమూరు రైతులు. 3 నెలలుగా అందలేదని ఆందోళన. కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుపట్టిన కేటీఆర్. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం. కేబినెట్లో 5 మంత్రులకు చోటు. రాజ్నివాస్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. లెబనాన్పై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులు. హెజ్బొల్లా నంబర్ 2 కమాండర్ హతం. సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య భీకర పోరాటం. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారం అనే వాదన బలపడుతోంది. తిరుమలలోని ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కన పెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు తిరుమల లడ్డు ఘుమఘుమలాడే నేతి సౌరభాల్ని వెదజల్లుతూ ఎంతో రుచిగా ఉండేది. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల లడ్డూపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లడ్డూ రుచి, వాసన బాగుండడం లేదని, 2 రోజులకే చెడిపోతోందని అనేక విమర్శలొచ్చాయి. అయినప్పటికీ నాటి ప్రభుత్వ పెద్దలకు, టీటీడీ పాలక మండలికి, అప్పటి ఈవో ధర్మారెడ్డికి చెవికెక్కలేదు. లడ్డూలు, ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్లు తెలుసు కాబట్టే భక్తులు, అప్పటి విపక్ష పార్టీల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వారు కిమ్మనలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో గుత్తేదారులు సరఫరా చేసిన నెయ్యి వనస్పతి, వృక్ష, జంతు కొవ్వులతో కల్తీ అయ్యిందని ఎన్డీడీబీ నివేదికలో తేరడంతో దేశ విదేశాల్లోని భక్తులు మండిపడుతున్నారు. సాక్షాత్తు గోవిందుడికే ఘోర అపచారం తలపెట్టిన వారిని కఠినంగా శిక్షించారనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కల్తీ నెయ్యి బండారం బయటపడ్డంతో వైవి సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ తమ చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారమని, 60 కిలోలకు 1,00,000 ఖర్చయ్యేదని చెప్పారు. అంటే కిలో నెయ్యి ధర 1,667 రూపాయలు. ఒక పక్క కిలో నెయ్యి 1,667 రూపాయలకు కొన్నామని సుబ్బారెడ్డి చెబుతున్నారు. అలాంటిది కల్తీ చేయకుండా కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకే సరఫరా చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్న వినిపిస్తోంది. కిలో ఆవు నెయ్యి తయారీకి 17 నుంచి 18 లీటర్ల పాలు అవసరమని అంచనా. లీటరు పాలు 40 రూపాయలు వేసుకున్నా 720 రూపాయలు ఖర్చవుతుంది. మార్కెట్లో గేదె నెయ్యి కిలో 800కు పైనే పలుకుతోంది. అలాంటప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు కూడా భరించి కిలో నెయ్యి 320 రూపాయలకే ఎలా సరఫరా చేయగలవు అనే దానిపై వైసీపీ నుంచి సమాధానం లేదు. నందిని బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ 50 ఏళ్లుగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. అది కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ. ఎక్కువ ధర కోట్ చేసిందనే కారణంతో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ పాలక మండలి కేఎంఎఫ్ ను పక్కన పెట్టేసింది. 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ ను పక్కన పెట్టి కల్తీ నెయ్యి కొనడం వెనుక మర్మం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నిమిత్తం టీటీడీ సుమారు 48 రకాల సరుకులు కొంటుంది. నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలో ఉన్న గోడౌన్లో భద్రపరుస్తారు. వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్ను తిరుమల కొండపై ఏర్పాటు చేశారు. కొనే సరుకుల నమూనాల్ని ఆ ల్యాబ్కు తీసుకెళ్లి తూతు మంత్రంగా పరీక్షలు జరిపిస్తారు. టీటీడీకి రోజు 10 వరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి. ఒక్కో ట్యాంకర్లో 12,000 లీటర్ల నెయ్యి ఉంటుంది. కొన్ని ట్యాంకర్ల నుంచి ర్యాండమ్గా నమూనాలు తీసుకుని తిరుమల తీసుకెళ్లి పరీక్షిస్తారు. వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గు తేల్చే అధునాతన పరికరాలు ఆ ల్యాబ్లో లేవు. వచ్చిన ప్రతి ట్యాంకర్లో నెయ్యి బాగుందని నిర్ధారిస్తే అనుమానం వస్తుంది కాబట్టి కొన్ని ట్యాంకర్లను తిప్పి పంపినట్లు టీటీడీ సిబ్బంది రికార్డుల్లో రాస్తారని సమాచారం. ఆ ట్యాంకర్లను తిరుపతి బైపాస్ రోడ్డులోకి తీసుకెళ్లి వేరే నెంబరు ట్యాంకర్లలోకి ఆ నెయ్యిని నింపి
మళ్లీ తీసుకొస్తారని సమాచారం. ముందు తిప్పి పంపిన అదే నెయ్యిని నాణ్యత బాగుందని టీటీడీ సిబ్బంది సర్టిఫై చేస్తారని అక్కడి వారు చెబుతున్నారు. కొండపై ల్యాబ్ ఇదివరకు టీటీడీ వైద్యాధికారి నియంత్రణలో ఉండేది. ధర్మారెడ్డి ఈవోగా ఉండగా మైసూర్లోని CFTRAలో పదవీ విరమణ చేసిన టెక్నికల్ ఆఫీసర్ని టీటీడీ ల్యాబ్కి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన రెగ్యులర్ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం ఉండదనే విమర్శలు మొదట్నుంచీ ఉన్నాయి. వైసీపీ హయాంలో సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా లడ్డు సహా అన్నింటి ధరలు పెంచేశారు. 25 ఉన్న లడ్డు ధరను కరుణాకర్ రెడ్డి హయాంలో 50 రూపాయలకు పెంచేశారు. 100 రూపాయలు ఉన్న పెద్ద లడ్డు ధరను 200 చేశారు. ధర పెరిగితే నాణ్యత పెంచాలి, కానీ కల్తీ నెయ్యి దట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఆగమ పండితుల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆగమ వైదిక శాస్త్ర పండితులతో పాటు ధార్మిక పరిషత్తో ఈ అంశంపై ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ సహా ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ వైదిక శాస్త్ర పండితులతో సమావేశం నిర్వహించి తగిన సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లో సంప్రోక్షణ, పరిహార ప్రక్రియల నిర్వహణపై ఆగమ వైదిక శాస్త్ర పండితుల నుంచి సలహాలు తీసుకోనున్నారు. తిరుమల లడ్డు సహా ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని వివిధ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యతపై వివరాలు సేకరిస్తోంది. తక్షణం ఆయా నివేదికలు పంపాల్సిందిగా సంబంధిత ఆలయాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆలయాల్లో ప్రసాదం తయారీ కోసం వినియోగించే ఆవు నెయ్యిని ఏ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు, వాటి ధరల వివరాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలన్నీ ప్రసాదాల తయారీ కోసం ఆవు నెయ్యిని విజయ, విశాఖ, కర్ణాటకకు చెందిన నందిని డైరీల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రాథమికంగా వివరాలు అందాయి. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాల్ని ఖరారు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. టీటీడీలో జరిగిన తప్పిదం ఇతర దేవాలయాల్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు. కల్తీ నెయ్యిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. గవర్నర్కు ఫిర్యాదు చేయాల్సిందిగా ఏపీ PCC అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి సూచించారు. కల్తీపై CBIతో విచారణకు ఆదేశించాలని కోరుతూ గవర్నర్కి షర్మిల వినతిపత్రం ఇవ్వనున్నారు. టీటీడీ చైర్మన్ గా తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. తాను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ SP కోరారని సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఆరోపణలేంటో, అందుకు సంబంధించిన దస్త్రాలను ఇవ్వాలని కోరితే SP స్పందించలేదన్నారు. తాను వివరణ ఇవ్వకుండానే విచారణను పూర్తి చేశారన్నాడు. టీటీడీ విషయంలో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ కు ఉండదన్నారు. టీటీడీకి సొంత విజిలెన్స్ విభాగం ఉందన్నారు. కాబట్టి రాష్ట్ర విజిలెన్స్ విచారణను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని సుబ్బారెడ్డి తన పిటిషన్లో కోరారు. నాణ్యత, సాంకేతికత కలిపి గ్రామీణ రహదారులు పటిష్టంగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో AIIB బ్యాంక్ ప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. 250కు మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల సదుపాయం కల్పిస్తామని పవన్ చెప్పారు. వరదలు, వర్షాలకు గ్రామీణ రోడ్లు ఛిద్రం కాకుండా అధునాతన పరిజ్ఞానం ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు స్పష్టమైన నియమావళి ఇవ్వాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని పవన్ సూచించారు. హైడ్రాకు చట్టబద్ధత, విస్తృత అధికారాలు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీని నియమించేందుకు అంగీకరించింది. 8 కొత్త వైద్య కళాశాలల్లో 3000కు పైగా పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు 2500 కోట్లు మంజూరు చేసింది. జనవరి నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 3 గంటలు సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కోఠీలోని మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. కొత్తగా మంజూరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరు పెట్టాలని నిర్ణయించింది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు 12 మంది అధికారులతో కమిటీని మంత్రివర్గం
ఏర్పాటు చేసింది. 8 కొత్త వైద్య కళాశాలలో సుమారు 3,000 మంది బోధనేతర సిబ్బందిని మంజూరు చేసిన మంత్రివర్గం త్వరలో నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. చెరువులు, కుంటలు, నాలాల FTL, బఫర్ జోన్లలో ఆక్రమణలు తొలగించే అధికారం హైడ్రాకు ఇస్తూ వివిధ చట్టాల్లోని నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. హైడ్రాను బలోపేతం చేసేందుకు 169 మంది అధికారులు, మరో 946 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించింది. హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. ORR కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. ORR కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. నల్గొండ జిల్లాలోని SLBC సొరంగం పనుల కోసం 4,637 కోట్ల రూపాయలు సవరించిన వ్యయ అంచనాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. డిండి రిజర్వాయర్ కు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులు పనుల వేగవంతం కోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జనవరి నుంచి సన్నబియ్యం ఇవ్వాలని తెలంగాణ మంత్రిమండలి తీర్మానించింది. మరి ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు ఇవ్వబోతున్నాం. వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి అన్ని రేషన్ కార్డులకి 100% సన్నబియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మరి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజీ, హకింపేటలో జూనియర్ కాలేజీని మంత్రివర్గం మంజూరు చేసింది. మనోహరాబాద్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు కోసం 72 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం 58 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్ కు 34 మంది సిబ్బందిని మంజూరు చేసింది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. స్వలాభం కోసం రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతల భూములున్న వైపు అలైన్మెంట్ మారుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. RRR దక్షిణ భాగంలో 4 చోట్ల అలైన్మెంట్ మార్చడం వెనుక మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాత అలైన్మెంట్ ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వాళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళ భూముల దానిక ఈ రింగ్ రోడ్ను మార్చుకోవాలని, దానికోసం అనేక మంది పేదల యొక్క భూముల్ని చీల్చి వాళ్ళ భూములు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొని పోతున్నారు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ని. మీరెట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అలైన్మెంట్ ఫైనల్ చేసిందో ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు ముందుకు పోండి. నేను ఆ ప్రాంత బిడ్డగా గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకోండి. పాత అలైన్మెంట్ ప్రకారమే ఈ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మొదలయ్యేటట్టు చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్యలు చేపడుతున్నారు. నేటి నుంచి జిల్లాల వారీగా సమీక్షలకు ఆయన సిద్ధమయ్యారు. ఇవాళ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులతో గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి, ఇన్ఛార్జ్ కార్యదర్శులు విశ్వనాథం, విష్ణునాథ్, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాల సమీక్షలు వారం విడిచి వారం కొనసాగుతాయని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్లో ఆగస్టు నెలలో 4,043 కోట్ల విలువైన 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. జనవరి నుంచి ఆగస్టు వరకు 33,641 కోట్ల విలువైన 54,483 ఇళ్లు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పురోగతి కనిపిస్తోందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఇళ్ల విక్రయాల విలువతో పోలిస్తే ఈసారి 17% అధికంగా నమోదైంది. గృహాల రిజిస్ట్రేషన్లను తీసుకుంటే 1% తగ్గింది. ఆగస్టు 2023లో 6,493 ఇళ్లు రిజిస్ట్రేషన్లు కాగా 2024 ఆగస్టులో 6,439 మాత్రమే అయ్యాయి. రిజిస్ట్రేషన్లు జరిగిన గృహాల సంఖ్య ఈ ఏడాది తక్కువైనా ధరలు పెరగటంతో విలువ పెరిగింది. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాల రిజిస్ట్రేషన్లు ఏకంగా 17% తగ్గినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 69% రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2000 అంతకంటే ఎక్కువ
ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లు 14% అధికంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దీన్ని బట్టి హైదరాబాద్ నగరంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన గృహాలను అధికంగా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 1000 లోపు విస్తీర్ణం కలిగిన ఇళ్లకు నానాటికి డిమాండ్ తగ్గిపోతోంది. 1000 నుంచి 2000 మధ్య చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకు అధిక డిమాండ్ ఉంది. జగన్ కు నిజాయితీ ఉంటే గత రబీలో కొనుగోలు చేసిన ధాన్యం తాలూకు 1674 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. విజయవాడలో 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో మనోహర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాలకు నగదు జమ చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో రవాణాకి ఇబ్బంది లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేసినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సిద్ధమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈ ప్రక్రియని సజావుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ భరోసా కల్పించడానికి కోసం చాలా లోతైన ఒక వర్క్షాప్ ఈరోజు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభించాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఆయన మాటల్లో ఎందుకు రబీ పంటల్లో కొనుగోలు చేసిన ధాన్యం గురించి 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళిపోయారో సమాధానం చెప్పాలి. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికల్ని జిల్లా మండలాల వారీగా రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024-29 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల వారీగా విజన్ ప్రణాళిక రూపకల్పన చేసింది. సెప్టెంబర్ 26 వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించే సభలు, సమావేశాల్లో వివరాలు సేకరించాలని సూచించింది. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు ఈ అంశంపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 వరకు జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఇతర నాయకులతో సమావేశం కావాలని ఆదేశించింది. రైతులు, ప్రముఖ వ్యక్తులు, వాణిజ్య సంఘాలు, ఇతర సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. సెప్టెంబర్ 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబర్ 15 నాటికి జిల్లా స్థాయిలో 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలు సిద్ధం కావాలని ఆదేశించింది. మంత్రి నారాయణ తనపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరగనుంది. రాజధాని అమరావతి భూముల విషయంలో తన పరువుకు నష్టం కలిగించేలా సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని పేర్కొంటూ మంత్రి నారాయణ 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తదితరుల్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విచారణ జరిపిన విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం పలుమార్లు జగన్ కు సమన్లు జారీ చేసింది. తాజాగా పాస్పోర్ట్ జారీకి ఎన్ఓసీ విషయంలో పూచీకత్తు సమర్పించాలని జగన్ను విజయవాడ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆ షరతుల్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాల్లో పాలు విక్రయించే రైతులు 3 నెలల నుంచి బిల్లులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి అందే పాల బిల్లు 3 నెలలకు కూడా రాకపోవడంతో ఆందోళన బాటపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్లు, వెల్దండ, జడ్చర్ల సహా చాలా ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే 15 రోజులకు ఒకసారి సుమారు 7 కోట్ల రూపాయల బిల్లుల్ని రైతులు పొందుతారు. అలాంటి 4 బిల్లులు చెల్లించకపోవడం వల్ల సుమారు 28 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 180 కోట్ల వరకు పాడి రైతులకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. తక్షణం వాటిని చెల్లిస్తేనే తమకు మనుగడ అంటూ పాడి రైతులు రోడ్లపై ఆందోళనకు దిగుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. పాడి రైతుల పశువుల విన్నే ఆధారపడి ఉన్నాం మేము. వేరే పని ఇంకేది లేదు. ఏమైందో సార్ ప్రాబ్లం వస్తాయి, అడిగినప్పుడల్లా వస్తాయి చేస్తామని చెప్తారు. ఈ నెల లాస్ట్లో మొత్తం క్లియర్ చేస్తామని ఇంతవరకు చేయలే. ఇంకా ఏం ప్రాబ్లం ఉందో ఇంకా చెప్తలేరు, కానీ బిల్లు అయితే వస్తలేవు. దాదాపు ఇప్పుడు ఇది 6వ బిల్లు, అంటే 3 నెలలు రన్నింగ్ అవుతుంది. ఆవులకు దానా తేవాలి, అంటే దానా పెట్టకపోతే పాలు ఇవ్వవు. అవి వండి చొప్పేస్తే కాదు, దానా తేవాలి. మాకు 6 ఆవులు ఉన్నాయి. మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మాకు బిల్లులు వస్తలేవు. 6 బిల్లులు అంటే ఏంది? ఒక బిల్లు కాదు, ఒక కథ కాదు. మేము అందరు రైతులు కూలిపోయి బతికే బదులు 2 ఆవులు తెచ్చుకుంటున్నాం. ఆ 2 ఆవులకి ఇట్లా బిల్లులు రాకపోతే ఇంకా మేము ఏం చేసుకొని బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులో కూడా ఇబ్బంది ఉంది. పాలు పోసుకొని మా పరిస్థితి నెలకు వచ్చేసి 40-50 వేలు బిల్లు వస్తే బతుకుతుంటేమి. ఈ గవర్నమెంట్లో ఆయనతో సహకరిస్తలేదు మాకు. 4, 5, 6 పెండింగ్ పెట్టినాక మా బతుకులు ఏడా పనికి రాకుండా అయినాయి. దానం లేక పాలు ఇస్తలేవు.
తమ రెక్కల కష్టాన్ని పాడి రైతులు పారబోసే దుస్థితి రావడానికి కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో పాల బిల్లులు చెల్లించడం లేదని రైతులు పాలన్నీ రోడ్డుపై పారబోసిన ఘటనపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సకాలంలో పాల బిల్లులు చెల్లించాలి అన్న సోయి ఈ సర్కార్కు లేకపోతే ఆ కుటుంబాలు బతికేదెట్లా అని ఎక్స్లో ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం విజయ డైరీ గొంతుకోస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర నుంచి మేల్కొని పాడి రైతుల బిల్లులు చెల్లించి వారి కష్టాలు తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈనాడు సహాయ నిధికి విరాళాలను అందిస్తూనే ఉన్నారు. నిజామాబాద్కు చెందిన పిన్నమనేని శ్రీరామదాస్ 1,06,000 విరాళమిచ్చారు. హైదరాబాద్లోని ఎంఎస్ఎన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జి పద్మావతి ₹1,00,000 విరాళం ఈనాడు సహాయ నిధికి ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన పుల్లేటిపల్లి ఫక్రుద్దీన్ 2 లక్షల విరాళం అందజేశారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఫౌండేషన్ 1,00,000 విరాళం ఇచ్చింది. పేజర్లు వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్పై హెజ్బొల్లా దాడులకు దిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడులు జరిపింది. లెబనాన్ రాజధాని బీరూట్లోని దక్షిణ దహ్యాలో జరిపిన ఈ దాడిలో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ మరో 10 మందిని లక్ష్యంగా చేసుకుని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రధాన ప్రతినిధి హగారి తెలిపారు. ఇబ్రహీం అకిల్ మృతిని హెజ్బొల్లా ధృవీకరించలేదు. ఇబ్రహీం అకిల్ హెజ్బొల్లా అత్యున్నత సైనిక విభాగమైన జిహాద్ కౌన్సిల్లో పనిచేశాడు. 1983లో బీరూట్లోని యుఎస్ ఎంబసీ, యుఎస్ మెరైన్ కార్ప్స్ బ్యారక్ల్లో 300 మందికి పైగా మరణించిన 2 తీవ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. లెబనాన్లో అమెరికా, జర్మనీ దేశస్తుల్ని బందీలుగా చేసుకోవడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఇతడి ఆచూకీ చెప్పిన వారికి $70 లక్షల రివార్డు ఇస్తామని 2023 ఏప్రిల్లో అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిలో 12 మంది మరణించారని, 66 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. 2006 తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ ఈ తరహా దాడులు చేయటం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. శుక్రవారం సుమారు 140 రాకెట్లతో ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపై 3 దఫాలుగా హెజ్బొల్లా దాడి చేయగా ప్రతిగా ఇజ్రాయెల్ వాయుసేన బీరూట్పై దాడికి దిగింది. ఇరు వర్గాల మధ్య సరిహద్దుల్లో పోరాటం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేత అతిషీ సింగ్ ఇవాళ సాయంత్రం 4:30కు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషీ మంత్రి మండలిలోని 5 సభ్యులు ఢిల్లీలోని రాజ్ నివాస్ లో ప్రమాణం చేయనున్నారు. కేజ్రీవాల్ రాజీనామాకు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా అతిషీని ఎన్నుకున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామా, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాలను ఎల్జీ రాష్ట్రపతికి పంపగా ఆమె ఆమోదించారు. నేడు ప్రమాణ స్వీకారం తేదీని ప్రతిపాదించారు. ఈ మేరకు అతిషీ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి న్యాయం జరగాలని కోరుతూ వేలాది మంది శుక్రవారం భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని హైలాండ్ పార్క్ నుంచి శ్యామ్ బజార్ వరకు 42 కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, కార్టూనిస్టులు, ఐటీ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రదర్శన సాగింది. గత నెలలో ఆర్జీకార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకం, మొబైల్ ఫ్లాష్ లైట్ ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కారణంగా కొంతమేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఛార్జీలు పెంచిన ప్రైవేట్ టెలికాం సంస్థలకు వినియోగదారులు షాక్ ఇచ్చారు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తమ యూజర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ చందాదారుల్ని భారీగా పెంచుకోగలిగింది. జులై నెలకు సంబంధించి ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 10 నుంచి 27% మేర ధరలు పెంచాయి. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలైతే ఆరంభ ప్లాన్ ధరల్ని దాదాపు రెట్టింపు చేశాయి. వాటి ప్రభావంతో ఎయిర్టెల్ 16.9 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. వోడాఫోన్ ఐడియా 14.1 లక్షలు, జియో 7.5 లక్షల మంది చొప్పున చందాదారుల్ని కోల్పోయింది. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్లోకి 29.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది. దేశంలోని మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య సైతం స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది.